నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం. ఊరేగింపు రథంపై భక్తులకు దర్శనమిస్తున్న లంబోదరుడు. వైభవోపేతంగా బాలాపూర్ గణేశుడి ఊరేగింపు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న లడ్డూ వేలం. ట్యాంక్ బండ్ కు తరలి వస్తున్న బొజ్జ గణపయ్యలు. కోలాహలంగా సాగుతున్న నిమజ్జనాలు. భాగ్యనగరంలో భారీగా బందోబస్తు. ప్రధాన ఊరేగింపు మార్గంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాల ఏర్పాటు. సురక్షితంగా దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక. 3 రోజుల పాటు భూమిని చుట్టి వచ్చిన 4 ప్రయాణికులు. ప్రత్యేక పూజల అనంతరం ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. భారీ ట్రాలీపై మహాగణపతి ఊరేగింపు వైభవోపేతంగా సాగుతోంది. రథంపై భక్తులకు వినాయకుడు దర్శనమిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 వద్ద మహాగణపతి నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక పూజల తర్వాత మహాగణపతి గంగా ఒడికి చేరనున్నాడు. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వైభవోపేతంగా సాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెళ్ళిరా గణపయ్య మళ్లీ రావయ్య, గణపతి బప్ప మోరియా అంటూ భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఖైరతాబాద్ గణేశుడి ఈ యొక్క శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. డప్పు చప్పులు, డోలు మేళాలు, యువత యువకులు నృత్యాల సందడిగా ఇక్కడ ఉన్నట్టు ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా అత్యంత సందడిగా శోభాయమానంగా తయారైందని చెప్పొచ్చు. 8 సరిగ్గా ప్రభుత్వం నిబంధనల మేరకు 8 గంటలకే విగ్రహాన్ని కదిలించాలని నిబంధన మేరకు సరిగ్గా ముహూర్తాన్ని చూసిన తర్వాత 8:18 నిమిషాలకి సరిగ్గా ఖైరతాబాద్ గణేశుడు ఈ యొక్క ట్రాలీ ఏదైతే ఖైరతాబాద్ గణేశుని తీసుకెళ్తుందో ఆ యొక్క ట్రాలీ కదలడం జరిగింది. అప్పటి నుంచి కూడా శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా సాగుతుందని చెప్పొచ్చు. దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి సాగర్ మీదకి ఈ విగ్రహాన్ని చేర్చేందుకు గాను ప్రత్యేకంగా ముందస్తు ఏర్పాట్లు జరిగింది. ఇక ఈ యొక్క విగ్రహాన్ని మనం చూసినట్టు కనుక ఎంసీహెచ్ వార్డ్ నుంచి ఈ యొక్క ఆఫీస్ నుంచి మో సూపర్ మార్కెట్, అదేవిధంగా ఖైరతాబాద్ మాస్క్యూ, అదేవిధంగా సెన్సేషన్ థియేటర్ మీదుగా ఏదైతే మనం చూసామో సెన్సేషన్ థియేటర్ మీదుగా టెలిఫోన్ భవన్ మీదుగా ఖైరతాబాద్ గణేష్ ఎన్టీఆర్ మార్గును కూడా చేరుకున్నారు. ఈ యొక్క మార్గం అనేది ప్రతి ఏటా కూడా సెన్సేషన్ థియేటర్, అదేవిధంగా ఏదైతే సెక్రటేరియట్ ఓల్డ్ సెక్రటేరియట్ దానిపైనగా ఎన్టీఆర్ మార్గకి ఖైరతాబాద్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ శోభాయాత్ర అనేది అత్యంత వైభవంగా సాగడంతో పాటుగా అతి భారీ శోభాయాత్రలో కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ముసాడి నృత్యాలని, తెలంగాణ సంప్రదాయమైనటువంటి డోలు, డప్పు చప్పులని, డోలు విన్యాసాలను కూడా మనం చూడొచ్చు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి అత్యంత గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి వాహనంపై కూడా ఈ శోభాయాత్ర సాగుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా పంచముఖ రుద్ర మహాగణపతిగా కొలుతైనటువంటి ఖైరతాబాద్ గణేశుడు విగ్రహం ప్రస్తుతం ట్రాలీ పైన
వైభవంగా సాగుతున్నటువంటి ఒక గణేష్ శోభాయాత్ర మనకు కనువిందు తెలంగాణ ఉన్నటువంటి ఈ డబ్బు చప్పుల మధ్య గణేశుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. క్రమంగా సాగుతున్నటువంటి ఈ శోభాయాత్ర అత్యంత వైభవంగా కూడా సాగుతుందని చెప్పొచ్చు. పోలీసు బందోబస్తుల మధ్య ఈ యొక్క ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది, భద్రతా వలయాలు, సంస్కృతి సాంప్రదాయాలను వెలువరిసేలాంటి సాంప్రదాయ జానపద నృత్యాల మధ్య ఈ యొక్క అత్యంత కోలాహలంగా ఏదైతే మనం చూస్తున్నాం ఈ శోభాయాత్ర సాగుతుందని చెప్పొచ్చు. వందలాది మంది భక్తులు చివరిసారిగా ఆయన వీడుకోలు పలికేందుకు కూడా స్వామి చివరిసారిగా దర్శించుకొని వచ్చే ఏడాది వైభవంగా ఆ స్వామి వారికి చివరిసారిగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు లేకపోవడం ఈ ఏడాది స్వామి వారికి పండుగగా వీక్షించాలనే ఉద్దేశంతో దాదాపుగా 9 రోజుల పాటు సాగినటువంటి ఉత్సవాల్లో 25 లక్షల భక్తులు పాల్గొన్నట్టు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇంకా ఇక్కడ జరిగేటువంటి విన్యాసాలను మనం చూసినట్లయితే ఇంకా అత్యంత కనువిందు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇది తెలంగాణ డబ్బు చప్పులను మోగిస్తున్నటువంటి యువత స్వామివారి నృత్యాలను చేస్తూ ఆ మహా గణనాథుడిని అత్యంత వైభవంగా ఉత్సాహబద్ధంగా సాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఏదైతే భారీ ట్రాలీ ఏదైతే చూస్తున్నాం దాదాపు 11 సంవత్సరాలుగా ఇదే ట్రాలీ స్వామివారిని ఈ యొక్క ట్యాంక్ బండ్ మీదకి చేరుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే కనుక ఈ రోజు ఖైరతాబాద్ గండారు మరి కాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కార్యక్రమం కూడా పూర్తయినందున మరో 2 గంటల సమయంలో ఖైరతాబాద్ ఈ యొక్క ఎన్టీఆర్ మార్గ్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడ 4వ నెంబర్ ట్రాలీ పైన ఈ యొక్క గణనాథుడిని ఉంచి నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తి చేయనున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమ్య. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం కోసం రాత్రి నుంచే విగ్రహాలు తరలి వస్తున్నాయి. వాటి నిమజ్జనం కొనసాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుస్సేన్ సాగర్ తీరాన ఎన్టీఆర్ మార్గు, ట్యాంక్ బండ్, పీవీ మార్గు ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతుంది. నిన్నటి గణపతి నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో నిన్నటి నుంచి చాలా మంది నిమజ్జనానికి భక్తులు తమ గణపతి విగ్రహాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ 3 మార్గాల్లో అంటే ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన క్రెయిన్ల ద్వారా గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇక కీలకమైన ఘట్టమైన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేకమైన క్రెయిన్ను సిద్ధం చేశారు. ఎన్టీఆర్ మార్గ్లో 4వ నెంబర్ ప్రాంతంలో ఉన్న ఈ క్రెయిన్ ఏర్పాటు చేశారు. ఎక్కువ సామర్థ్యం కలిగిన క్రెయిన్, అత్యాధునికమైన క్రెయిన్తో సహాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం చేసేందుకు వీలుగా ఇప్పటికే ఆ క్రెయిన్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. క్రెయిన్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల కూడా హుస్సేన్ సాగర్ లోపల కూడా ఆ యంత్రాలు ఎప్పటికప్పుడు అందులో ఉన్న పూడికతీత వ్యర్థాలు వెలికి తీసే పనులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది 40 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమిచ్చింది. పంచముఖ రుద్ర మహాగణపతిగా గత 9 రోజులుగా పూజలు అందుకుంది. ఇవాళ నిమజ్జనం చేరున్నారు. 40 అడుగుల భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వీలుగా అందుకు అనుగుణంగా హుస్సేన్ ఇక్కడ 4వ నెంబర్ క్రెయిన్ ప్రాంతం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల కొంత లోతు ఎక్కువగా ఉంటే విగ్రహ నిమజ్జనం త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోని ఈ యంత్రాల సహాయంతో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. కాసేపట్లో ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్, పీవీ మార్గ్లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ నిమజ్జన మహోత్సవంలో అత్యంత కీలకమైనది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయితే దాదాపుగా నిమజ్జనోత్సవంలో అత్యంత కీలక ఘట్టం ముగిస్తుందనే చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతుంది. ఖైరతాబాద్ ప్రాంతం నుంచి లగ్డీ కపూర్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం ముందుగా ఎన్టీఆర్ మార్గుకు చేరుకునుంది. అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి వచ్చే సమయంలో నిమజ్జన సమయంలో రద్దీని పూర్తి స్థాయిలో నివారించేందుకు వీలుగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. 2 మార్గాల్లో ఎన్టీఆర్ మార్గంలో 2 మార్గాల్లో గతంలో రాకపోకలకు అనుమతిస్తే ఒక మార్గం నుంచి వచ్చి తోపులాట జరిగే పరిస్థితుల నేపథ్యంలో ఈ మారు పోలీసులు కొంత ముందు జాగ్రత్తగా ఒక మార్గంలో భక్తులను కానీ వినాయక విగ్రహాలను కానీ అనుమతించడం లేదు. కేవలం ఒకే మార్గంలో మాత్రమే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా అటు
ఖైరతాబాద్ వైపు కేవలం ఒకే మార్గంలోనే జనాలను అనుమతిస్తున్నారు. అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇంకా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. ఖైరతాబాద్ గణపతి మహా నిమజ్జనం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తారు. హుస్సేన్ సాగర్ లోపల కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎవరికైనా ఉన్న ముందు జాగ్రత్తగా గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. లైఫ్ జాకెట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. బాలాపూర్ గణేశుడి ఊరేగింపు, భజన బృందం పాటలు, డప్పు చప్పుళ్ల సందడి నడుమ వైభవోపేతంగా సాగుతోంది. బాలాపూర్లోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు అనంతరం ముఖ్య కూడలిలో లడ్డూ వేలంపాట నిర్వహిస్తారు. ఏళ్లుగా ప్రాముఖ్యం సంపాదించుకున్న బాలాపూర్ గణేశుడు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. 27 ఏళ్లుగా ఇక్కడ ఉత్సవ సమితి లడ్డూ వేలంపాట నిర్వహిస్తోంది. ఏటా ఈ మండపాన్ని సుధాకర్ రెడ్డి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 వాళ్ళకి దారి వదలాలి. దయచేసి ప్రసాదం వ్యాన్లు ముందు కదలాలి. అలాగే బాలాపూర్ గణనాథుడికి కూడా లడ్డు మనం క్రితం సంవత్సరం అంటే 2019లో లడ్డు కొన్న వాళ్ళు కొల్లం రామరెడ్డి గారు మన బుద్ధ సమితికి ఆ ధనాన్ని అందజేస్తున్నారు. అందుకు బాలాపూర్ గణేశ సమితి వారికి సన్మానం చేస్తున్నది. వారు దయచేసి మీడియా మిత్రులకు సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. కొల్లం రామరెడ్డి గారికి బాలాపూర్ గణేశ సమితి తరఫున వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఆ వ్యాన్ ముందుకు మెల్లమెల్ల కదులుతుండాలి.